ఫ్రెండ్స్, బిగ్ బాస్ హౌస్ లైవ్ అనేది ఇప్పుడు నడుస్తుంది. అయితే పొద్దున ప్రోమోకి సంబంధించిన టాస్క్ ఉంది కదా, దానికి సంబంధించి అయితే టాస్క్ అనేది ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు అనేది మ్యాటర్ కాదు. కానీ టాస్క్ కు ముందు ఎవరెవరి పేరప్ అవ్వాలి అని చెప్పేసి బిగ్ బాస్ పెట్టాడు చూసారా, అది నెక్స్ట్ లెవెల్లో ఉంది. అయితే తనూజ విషయంలో శ్రీజ అండ్ ఈ అబ్బాయి మన కళ్యాణ్ ఇద్దరు కలిసి ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. వాళ్ళ స్వార్థం చూసుకున్నారా ఏంటి అనేది మొత్తం తెలుసుకుందాము. ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటంటే, అందరూ పేర్స్ అవ్వాలి అంటే ఇద్దరిద్దరు కలిసి ఆడాలి అనగానే ప్రతి ఒక్కరు ఏమనుకున్నారంటే కళ్యాణ్, శ్రీజ, భరణి, తనుజ, డెమాన్ పవర్, రితు, మళ్ళా సుమన్ శెట్టి, ఇంకా దివ్య, ఇలా రకరకాలుగా అనుకున్నా. అంటే ఫస్ట్ ఫ్రెండ్స్ అందరినీ కలిపేశారు. ఎందుకంటే తనుజ భరణి గారి తండ్రి కూతురు సెంటిమెంట్ ఉంది. సో మిగతా కళ్యాణ్ శ్రీజకి బెస్ట్ ఫ్రెండ్ బాండ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ తనుజ విషయంలో అటు కళ్యాణ్ ఇటు శ్రీజ ఇద్దరు కలిసి మాస్టర్ మైండ్ ఉపయోగించారు. నిజం చెప్పాలి అంటే ఒక రకంగా ఒక గేమ్ పరంగా వాళ్ళు తీసుకున్న స్ట్రాటజీ అయితే సూపర్ అని అనుకోవాలి. అయితే నిజానికి ఏమైందంటే ఫ్లోరా గారు, సంజన గారు సెట్ అయిపోయారు. రితు, డెమాన్ సెట్ అయిపోయారు. సెట్ అవ్వడం అంటే పేరుగా సెట్ అయ్యారు అనమాట. అలాగే భరణి గారు, దివ్య సెట్ అయ్యారు అనమాట. సో ఇట్లా పేర్స్ అయ్యారు. సుమన్ శెట్టి, తనుజ, యాక్చువల్లీ ఈ ఈ ఈ సీన్ నడుస్తున్నప్పటికీ సంజన గారు కూడా అవ్వలేదు. సంజన, ఫ్లోరా అనుకున్నారు కానీ ఏం పెద్ద దాని మీద డెసిషన్ అయితే రాలేదు. కానీ వీళ్ళు నలుగురు మాత్రం అయిపోయారు. అంటే భరణి, దివ్య అండ్ మన ఈ రితు అండ్ డెమాన్, వీళ్ళు నలుగురు కూడా డిస్కస్ చేసుకుంటున్నారు. వీళ్ళు ఏం డిస్కస్ చేసుకుంటున్నారంటే డెమాన్, పవన్, భరణి గారు ఇద్దరు కలిస్తే వాళ్ళిద్దరు స్ట్రాంగ్ కదా. రితు ఏమో బాగా స్ట్రాంగ్ గా ఆడుతుంది, దివ్య ఏమో బ్రెయిన్ ఉన్న అమ్మాయి. సో బ్రెయిన్ లేదన్నారు కదా నాకు నేను అందుకే దివ్యతో కలుస్తానని చెప్పేసి రితు ఆలోచన చేస్తుంది. వాళ్ళు ఆ డిస్కషన్ లో ఉన్నారు. సో శ్రీజ యాక్చువల్లీ ఏమైందంటే కళ్యాణ్కి కొంచెం తనుజతో ఆడాలని ఉంది, అది అందరికీ తెలిసిన విషయం. కానీ శ్రీజకు కూడా కళ్యాణ్తోనే ఆడాలని ఉంది. మిగిలింది ఎవరంటే సుమన్ శెట్టిను, తనుజని. సో కళ్యాణ్ ఏమన్నాడంటే, నేను తనుజకి చెప్పేశాను, నేను తనుజతో డైరెక్ట్ గా ఏం చెప్పలేదు ఎవరితో ఆడుతున్నానని, ఇంకా డిస్కషన్ లోనే ఉన్నానని చెప్పాను. అంటే అప్పుడు శ్రీజ బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తుంది. అదేంటంటే ఇప్పటి వరకు బిగ్ బాస్ గేమ్స్ అన్ని ఆల్మోస్ట్ సపోర్ట్ గేమ్స్ లానే ఉన్నాయి. అంటే ఎలాగా, ఇప్పుడు నేను ఆడుతున్నాను అనుకోండి, ఇంకొకళ్ళు వచ్చి నా ఆటను పాడు చేయడం కానీ, లేదా ఇంకొకళ్ళు వచ్చి నాకు సపోర్ట్ చేసే వాళ్ళు వేరే వాళ్ళని నన్ను పాడు చేసే వాళ్ళని పక్కన తోసేయటం కానీ, ఇలాంటివి జరుగుతున్నాయి. అంటే సపోర్టింగ్ టాస్క్స్ ఉంటాయి కదా, అలా జరుగుతున్నాయి. సో ఇప్పుడు మన ఇద్దరం కలిసి ఆడామనుకో, అటు భరణి గారికి కానీ ఇటు మన సుమన్ శెట్టి గారు కానీ మనమే ఈజీ టార్గెట్ అయిపోతాం. బేసిక్ గా భరణి అక్కడ చాలా బలవంతుడు, డెమాన్, పవన్ బలవంతుడు, కళ్యాణ్ ఒక్కడు బలవంతుడు ఇటువైపు ఉన్నాడు. సో తినేమనుకున్నాడంటే కళ్యాణ్ ఒక పని చేద్దాము, సుమన్ శెట్టి గారికి భరణి గారు బాగా క్లోజ్, అలాగే తనుజ అంటే భరణి గారికి, అంటే భరణి టీం భరణి దివ్య క్లోజ్. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటి, ఇక్కడ డెమాన్, పవన్, రితు టీముకు కూడా తనుజ అంటే ఇష్టం. సో అటువైపు ఇమాన్యుల్ కూడా తనుజ అంటే కొంచెం ఫేవరబుల్ ఉంది కాబట్టి నేను తనుజతో ఆడతాను. సుమన్ శెట్టి గారు, భరణి, రామ్ వీళ్ళ ముగ్గురు క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి నువ్వు వాళ్ళ టీంలోకి వెళ్ళు. అప్పుడు నిన్నెవరు టార్గెట్ చేయరు, ఎందుకంటే సుమన్ శెట్టి ఉన్నారు కదా, వాళ్ళు టార్గెట్ చేయరు అన్నట్టుగా అనమాట. నా పక్కన తనుజ ఉంటుంది కాబట్టి నన్ను ఎవరు టార్గెట్ చేయరు. లేదు మన ఇద్దరమే ఆడుతున్నాం అనుకో, అంటే శ్రీజ, కళ్యాణే ఆడుతున్నారు అనుకోండి, అందరు ఫస్ట్ టార్గెట్ కళ్యాణ్, శ్రీజ టీమే. ఎందుకంటే శ్రీజ అంటే ఎవరికి ఎక్కువ పడదు, కళ్యాణ్ అన్న పడినా కూడా తను స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని తీసేస్తారనమాట. సో వీళ్ళిద్దరు ఆలోచించి ఏం చేస్తారంటే లోపలికి అప్పుడు ఫస్ట్ ఏం చేస్తుందంటే శ్రీజ, ఒక పని చేయి, నువ్వు తనుజతోనే ఆడు అంటది. అదేంటి అంటాడు, నువ్వు కన్ఫర్మా అంటే కన్ఫర్మ్, నువ్వు తనుజతోనే ఆడు, మరిద్దరం కలిసి ఆడితే మనం టార్గెట్ అయిపోతాము, అదే తనుజక్కతో నువ్వు ఆడితే టార్గెట్ అవ్వమని. తను ఏం చేస్తుంది, వాష్రూమ్ ఏరియాలోకి తనుజ, నేను సుమన్ శెట్టి గారిని పిలిచి ఏమంటుందంటే, మేమిద్దరమే ఆడితే మేమిద్దరం టార్గెట్ అవుతాం అక్క, నువ్వు కళ్యాణ్ ఆడండి, నువ్వు కళ్యాణ్ ఆడండి, సుమన్ శెట్టి గారు నేను ఆడతాము. కానీ ఒక పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే బిగ్ బాస్ పేర్స్ అని చెప్తారో, అంటే అడుగుతారో ఎవరెవరి పేర్స్ అని, అప్పటి వరకు అసలు మనం రివీల్ చెయ్యొద్దు. నేను కళ్యాణ్ పక్క నుంచుంటాం, నువ్వు సుమన్ గారు పక్క నుంచోండి, మీరిద్దరు టీం మేమిద్దరం టీం అనుకుంటారు. కానీ సడన్ గా మనం ఒక పాయింట్ లో చెప్పేద్దాము,
టీమ్స్ మారాయి అని చెప్పేసి వాళ్ళు షాక్ అవుతారు. వాళ్ళకి మన మీద ప్లాన్ చేయడానికి ఉండదు అని చెప్పేసి అంటారు అనమాట. యాక్చువల్లీ ఈ స్ట్రాటజీ అయితే బాగుంది, కానీ ఏమైంది, దీనికి తనుజ ఫీల్ అయింది. సో వీళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు అనమాట వాష్రూమ్ ఏరియాలో. వాష్రూమ్ ఏరియాకి ఎవ్వరు రారు, అందరూ బయట నుంచొని ఎక్కడికక్కడ టీమప్స్ చేసుకుంటూ ఉంటారు. కానీ తనుజ యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే, తనుజ ఏమనుకుందంటే నేను భరణి గారితో ఆడేస్తాను అనగానే భరణి గారు ఫిక్స్ అయిపోయారు. భరణి గారు ఎప్పుడైతే దివ్యతో ఫిక్స్ అయ్యారో తనుజ కోపం వచ్చిందనమాట. అంటే నాన్న ఆ టీంకి వెళ్ళిపోయాడు అన్నట్టుగా తనకు కొంచెం మెంటల్గా ఇదయింది. అంటే తను ఎవరు కలుపుకోవట్లా, తనుజని ఎవరు కలుపుకోవట్లా. సో కళ్యాణ్ అండ్ శ్రీజ ఏమో ఫస్ట్ సుమన్ గారితో మాట్లాడారు. ఏమని, సుమన్ గారు మీరు ఎవరితో ఆడతారు అంటే, నేను ఆల్రెడీ పవన్ అడిగాను, పవన్ రితుతో ఆడుతున్నాడు. నేను భరణి గారిని అడిగాను, ఆల్రెడీ దివ్యతో ఆడుతున్నారు. నెక్స్ట్ నేను ఇంకొకరిని అడిగాను, వాళ్ళు కూడా వేరే టీమప్ అయ్యారు. నాకు ఎవరితో ఆడాలో తెలియటం లేదు అని చెప్పేసి అన్నారు. ఈవెన్ తనుజాది కూడా అదే పరిస్థితి, ఎవరితో ఆడాలనే విషయం పైన క్లారిటీ లేదనమాట. సో ఈ రకంగా తను ఎక్కువ కళ్యాణ్ కానీ భరణి గారిని కానీ రిక్వెస్ట్ చేసింది. ఇమ్ము ఏమో ఆల్రెడీ ఓనర్ లో ఉన్నాడు. ఓకే, సంజన గారి గురించి ఆలోచించాలా వద్దా తెలియట్లేదు. ఇలా రకరకాల క్వశ్చన్స్ నడుమ మొత్తానికి అయితే మాత్రం తనుజాని ఇలా ఆడాలి అని చెప్పేసి చెప్పుకున్నారనమాట. అయితే పాయింట్ ఏంటంటే, అసలు ఇదంతా ఎవరి వల్ల వచ్చిందంటే దివ్య వల్ల వచ్చిందండి. ఎందుకంటే దివ్య మధ్యలో రావటం వల్ల మొత్తంగా టీవీ ముగ్గురు పేర్స్ అటు ఇటు చెల్లా చెదరైపోయారు. ఎలాగా అంటే ఇక్కడ మీరు గమనిస్తే భరణి తనుజ, కళ్యాణ్ శ్రీజ, పవన్ రితు వీళ్ళు ఫిక్స్ అయిపోయారు. కానీ ఎప్పుడైతే దివ్య వచ్చిందో ఒక్కసారిగా తనుజ పక్కకి వెళ్ళింది. తనుజ పక్కకి వెళ్ళడం అంటే తను ఏ టీంతో ఆడాలో తెలియట్లేదు. ఎందుకంటే భరణి గారికి ఎక్కువగా తను ప్యాచప్ ఎవరంటే తనుజాని. శ్రీజ కళ్యాణ్కి కూడా తనుజ ఫ్రెండేలే కానీ ఎక్కువగా శ్రీజతో కలిసి గేమ్స్ ఆడుతూ ఉంటాడు అనమాట. సో ఒక్కసారి దివ్య వచ్చి మార్చేసింది. లేదంటే కళ్యాణ్ శ్రీజతో ఆడేవాడు, తనుజతో ఆడేవాడు. ఇక్కడ దివ్య రావటం వల్ల ఎవరికైనా పెద్ద బొక్క పడింది అంటే అది శ్రీజకే. ఎందుకంటే ఒకవేళ కనుక తనుజ గనక భరణి గారితో ఆడినా, కళ్యాణ్తో ఆడినా, శ్రీజ గనక ఇంకొక టీంతో ఆడితే తనకి ఇంత ప్రాబ్లం ఉండేది కాదు. సో ఈ రకంగా దివ్య వల్ల మొత్తం గేమ్ అంతా చేంజ్ అయింది. ఫ్లోరా గారు, సంజన గారు ఎప్పటికప్పుడు వాళ్ళిద్దరే ఫ్రెండ్స్ అన్నట్టు అయిపోయారు అనమాట. సో ఇమాన్యుయల్, రాము వాళ్ళు హ్యాపీగా బిగ్ బాస్ హౌస్ లో డేంజర్ జోన్ లో లేకుండా చక్కగా సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయారు. అది జరిగిన విషయం.